హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. పిల్లలకి స్నాక్స్లో బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ కాకుండా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాకుండా ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ పై ఒక బాండీని పెట్టుకొని 1/2 కప్ పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేసి పల్లీలు లోపల పచ్చిగా ఉండిపోతాయి. పల్లీల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. పల్లీలని లో ఫ్లేమ్లో వేయించడం వల్ల అన్నీ కూడా ఒకే విధంగా ఫ్రై అవుతాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత పల్లీని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పై అదే కడాయిని పెట్టుకొని ఒక 1.5 స్పూన్ నెయ్యిని వేసుకొని 1 కప్పు జొన్నపిండిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. జొన్నపిండి చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే జొన్నపిండి వేగేటప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుంది. జొన్నపిండిని మనం డైట్లో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడుతుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. జొన్నల్లో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండడానికి సహాయపడుతుంది. జొన్నపిండి నేతిలో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. రోజు కూడా జొన్న జావ తాగడం కూడా చాలా మంచిది. జొన్నల వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లంలో కూడా కాల్షియం, విటమిన్ ఏ, ఈ, సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. బెల్లం ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఇదే ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు బెల్లాన్ని తీసుకోవడం హెల్త్కి మంచిది. ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరి, ముందు మనం జొన్నపిండిని ఫ్రై చేసాం కదా, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలానే 2 ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పల్లీలు, బెల్లం వేయడం వల్ల ఉండ తొందరగానే అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకొని రోజుకొక లడ్డు ఇచ్చామంటే పిల్లలు ఫుడ్ అది సరిగ్గా తినకపోయినా మంచి శక్తిని అయితే ఇస్తుంది. నెయ్యి అది వేయకుండానే లడ్డూల్లాగా చుట్టేయచ్చు. జొన్న రొట్టెలు చేసుకోవడం అందరికీ రావు. ఇలా సులభంగా లడ్డూలు చేసుకుని తిన్నారంటే డయాబెటిక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రోజు ఒక లడ్డు తింటే షుగర్ అది కూడా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. పిల్లలకైతే ఇదే ప్లేస్లో కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఉండల కింద చుడితే ఆరోగ్యానికి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. యాలకులు అవి వేసాం కదా, మంచి స్మెల్ వస్తూ తిని కొలిది తినాలనిపిస్తుంది. పిల్లలు జొన్న రొట్టెలు తినాలంటే ఇష్టపడరు. పిల్లలకి ఇలా లడ్డూలుగా చేశారంటే చక్కగా తినేస్తారు. పిల్లలకే కాదు పెద్దవారికి కూడా హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి స్కూల్స్ మొదలవుతున్నాయి కదా, హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ వీడియోస్, అలానే స్నాక్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ హెల్తీ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.